నమస్తే విధుని స్వాగతం లక్ష్యం సంపాదించాం. మరి మునుగోడు బై ఎలక్షన్ తెలిసిన విషయమే. మనం అందరూ వివిధ పార్టీలు వివిధ రకాలుగా ప్రచారం చేసుకుంటూ వస్తారు. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్టు తొలివేలు రఘు గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని అడిగి మునుగోడు విశ్లేషణ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో మొత్తం మీద బాగా తిరుగుతున్నట్టుంది ప్రతి గల్లీ గల్లీ కూడా. రాజకీయ నాయకుల కంటే మీరే ఎక్కువ తిరుగుతున్నట్టు. అంటే నేను రాజకీయ నాయకుల దగ్గరికి తక్కువ పోతున్నా, జనాల దగ్గరికి ఎక్కువ పోతున్నా. బేసిక్గా మేము ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే మేము డిసైడ్ అయింది ఏంటంటే తొలివేలుగు సో పబ్లిక్ ఇష్యూస్ని బాగా ఫోకస్ చేయాలనుకున్నాం. ఎందుకంటే హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం. జస్ట్ ఒక 1.5 అవర్ జర్నీ చేస్తే మనం చౌటుపల్లి మునుగోడుకి వెళ్ళిపోతాం. సో ఇట్లాంటి ప్లేసెస్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, రోడ్లు ఏంది, వాళ్ళకు వస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏంది, లేకపోతే ఈ చౌటుపల్లిలో రాత్రి 7 దాటితే కనీసం ఉండలేని పరిస్థితి, పొల్యూషన్తో ఈ గ్రామాలన్నీ కూడా కకావికలమైపోయిన గ్రామాలు. సో ఇట్లాంటి ఇష్యూస్ని మేము బాగా ఫోకస్ చేసినాం. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదేడా, నాట్ ఏ సింగిల్, అంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదు. సో ఇట్లాంటి ఇష్యూస్ మీద బాగా ఫోకస్ చేసి నేను దాదాపు ఒక 50-60 స్టోరీలు కూడా ఆల్మోస్ట్ నేను ఇప్పటికి కంప్లీట్ చేయగలిగిన. సో ఎలక్షన్ ఎట్లా ఉంది అని అంటే ఇక ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుందన్నది చాలా క్లియర్గా కనబడతా ఉన్నది. టీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెస్ అన్నది ఇక పబ్లిక్ డిసైడ్ చేయాలి. ఇక డబ్బు, మద్యం ఈ ప్రభావం ఎట్లా ఉంది అని మనం మాట్లాడితే హుజురాబాద్లో ఎట్లాగైతే ప్రజలు పైసలు తీసుకొని వాళ్ళు అనుకున్న వాళ్ళు కోట్లు వేసుకున్నారో ఈడ కూడా అదే సీన్ రిపీట్ అయిద్దని నాకు అనిపిస్తుంది. మొత్తమే చూస్తే మేమే సంక్షేమ ఫలితాలు ఇచ్చాము, వాటర్ కూడా మేమే దాపించాము, పింఛన్లు అంటే అన్ని రకాలుగా పింఛన్లు మేమే ఇచ్చాము, మాకే ఓటాన్ని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అందులో సత్యం ఉందా? అంటే పెన్షన్లు కొంత ఉండొచ్చు, రైతు బంధు కొంతమందికి రావచ్చు. ఏ ప్రభుత్వం అయినా కూడా మొత్తం 100% చేయకుండా ఏదో కూడా ఒక 5-10% జరిగి ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకొని మొత్తం మేము చేసేసినాం, ఈ తెలంగాణ అద్భుతంగా తయారైంది. ఎందుకు గజ్వేల్కి 400 కోట్లు పోయినాయి, ఎందుకు సిద్దిపేటకి 300 కోట్లు పోయినాయి, ఎందుకు సిరిసిల్లకి 40-50 కోట్లు పోయినాయి, ఎందుకు మునుగోడుకి 2 కోట్లే వచ్చినాయి? దీనికి సమాధానం చెప్తే టీఆర్ఎస్ గెలిచినట్టే. రాజగోపాల్ రెడ్డి మా దగ్గర రాలేదు, అహంకారపూరితే కాంట్రాక్ట్లకే పరిమితమైండు, అందుకే ఇవ్వలేదు అంటారుగా. అంటే రాజగోపాల్ రెడ్డి మీద ఉన్న అలిగేషన్ని ఆయన డిఫెండ్ చేసుకోవాలి. కాంట్రాక్ట్లు వచ్చిన మాట వాస్తవం కనబడతా ఉన్నది. ఇప్పుడు ఆయన 18,000 కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ 18 లక్షల కోట్ల బడ్జెట్ సంగతి ఏంది? దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ యావరేజ్ వేసుకున్నా. అంటే 2014లో 1,00,000 కోట్ల బడ్జెట్ ఉండే. ఇప్పుడు 2022కి వచ్చరికి 2,56,000 కోట్ల బడ్జెట్ అయింది. యావరేజ్గా 1,50,000 వేసుకున్నా. ఇది ప్లస్ 4,20,000 కోట్ల అప్పు, మొత్తం దాదాపు 16-17 లక్షల కోట్ల బడ్జెట్ ప్లస్ అప్పు. మరి ఇదంతా ఎక్కడ పోయింది? ఏం డెవలప్ అయింది? ఈ మునుగోడు ఎందుకు డెవలప్ కాలే? ఎందుకు మునుగోడు ₹1,00,00,000 ఇచ్చారు? ఆ 18 లక్షల కోట్ల వాటాలో మునుగోడు వాటా ఏంది? మునుగోడు ప్రజలకు ఎంత వచ్చింది? దీని గురించి కూడా మీరు ఆన్సర్ చేయాలి కదా. ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేస్తారు? ఎవరిని క్వశ్చన్ చేసుకునే అర్హత అన్ని పార్టీలు కోల్పోయినాయి. ఇప్పుడు మనం క్వశ్చన్ చేస్తున్నట్టుగా కూడా అపోజిషన్ పార్టీలు క్వశ్చన్ చేయలేకపోతున్నాయి కదా. బీజేపీ, కాంగ్రెస్ ఎక్కడ మాట్లాడుతున్నారు? ఇప్పుడు మేము నిన్న యశోద హాస్పిటల్కి పోయినాం, ఎవడన్నా మాట్లాడుతుందా? ఏ పార్టీ అయినా మాట్లాడుతుందా? అంత పెద్ద దారుణంగా ఒక శవానికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అపోజిషన్స్ మాట్లాడవా? అది రాజకీయంగా ఉపయోగించుకోవడానికి కూడా పార్టీలు ముందుకు రావు. ఎందుకంటే వాళ్ళతో అందరికీ లాలూచీలు ఉంటాయి. మేము ఫినిక్స్ మీద 30 స్టోరీలు రాసినాం. ఒక పార్టీ మాట్లాడిందా? కాళేశ్వరం ఈఎంఐ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి 13,000 కోట్ల ఈఎంఐ కట్టాలి రాష్ట్రం. కాళేశ్వరం మోటార్లు బాగా ఒక స్విచ్ ఆన్ చేస్తే ఇంకొక 10,000 కోట్లు అదనం, అంటే ఒక 25,000 కోట్ల డబ్బులు కేవలం బడ్జెట్ నుంచి తీయాలి. మరి ఇవన్నీ ఎట్లా? వీటికి కూడా సమాధానం చెప్పాలి కదా. మీరు ఆయన కాంట్రాక్ట్ అంటున్నామా, మీరు దీనికి సమాధానం ఏంది? ఆయన కాంట్రాక్ట్కి సమాధానం చెప్తున్నప్పుడు మీరు కాంట్రాక్ట్కి కూడా ఆయన కూడా సమాధానం చెప్పాలి. సో ఇట్లా అన్ని పార్టీలు వాళ్ళ నెగిటివ్స్ వాళ్ళకు ఉన్నాయి. మొత్తమే చూస్తే ఇప్పుడు అవుతున్నటువంటి ఖర్చు నిజంగానే ఇక్కడ పెడితే మునుగోడు బాగుపడతాయని కూడా ఒక వార్త వినబడుతుంది, విశ్లేషణ. డౌట్ ఏముందనలా? దాదాపు ఒక 2-3 వేల కోట్ల ప్రవాహం నడుస్తుంది. అది నియోజకవర్గ ప్రజల మీద పెడితే అద్భుతమైన రోడ్లు అయితే, స్కూళ్ళు అయితే. ఇప్పుడు మీరు చూడండి, ఒక పిహెచ్సి లేదు, ఇక్కడ దిక్కు లేదు, ఒక పెద్ద ఆసుపత్రి లేదు, ప్రైవేట్ ఆసుపత్రులకు పోవాల్సిన పరిస్థితి, స్కూళ్ళు లేవు, చాలా స్కూళ్ళు క్లోజ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టిన ఒక 2-3 వేల కోట్లు ప్రజల అభివృద్ధి మీద పెడితే అద్భుతాలు జరుగుతాయి. సో ఎందుకు ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పుడు యాదవ్ సోదరులు కావచ్చు, గౌడ సోదరులు కావచ్చు, పద్మశాలి సోదరులు కావచ్చు, అందరూ ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందంటారా? ఎలక్షన్లు ఏముంటుంది? రాజకీయ పార్టీలకు ప్రజలు గుర్తుకురారు. ముందు రాజకీయ పార్టీలకి ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలు గుర్తొస్తారు. సో ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎవడు కరెక్ట్ కాదు, ఎవడు మన కోసం కొట్లాడుతున్నాడు, ఎవడు మనతో ఉంటాడు. సో ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాను ముక్కల్లాగా మారిపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. సో విధంగా బలం కూడా అదే, ప్రతిపక్షాల బలహీనత కేసీఆర్కి బలంగా మారిపోయింది. ఎల్ఐసి సోదరులకు కూడా నిన్న ఆత్మీయ సమ్మేళనం హరీష్ రావు పెట్టాడు. సో ఆ స్థాయికి వచ్చి అందరికీ పెడతారు. ఎల్ఐసి ఈ సందర్భంగా వాళ్ళకి ఇక్కడ భవన్ కూడా కట్టిస్తారు. ఎల్ఐసి వాళ్ళకి పెడతారు, తోపుడు బండ్ల వాళ్ళకి పెడతారు, ఇంకెవరికైనా ప్రతి ఒక్కరికి 10 మంది ఉన్నా కూడా వాళ్ళకి ఆత్మీయ సమ్మేళనం అంటాడు.
మీడియా కూడా కొంత ప్యాకేజ్ చేయడం వల్ల వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నట్టు కూడా తెలిసింది. ఇది వాస్తవేనా? సింపుల్గా మీరు అర్థం చేసుకోవచ్చు. నేను యశోద దగ్గర ఒక స్టోరీ చేసిన నేను. ఆ స్టోరీ మీద కనీసం ఒక వార్త ఎందుకు లేదు? ఏ ఛానల్లో ఏ పేపర్లో ఎందుకు లేదు? ఇప్పుడు ఇవాళ ప్రతిపక్ష నాయకుల కోసం వార్తలు రాస్తున్న పేపర్లు ఛానళ్ళు కూడా ఆ వార్త రాయవు. కారణం ఏంటి? సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ప్యాకేజీలు అంటే ఖచ్చితంగా ప్యాకేజీలు వెళ్తుంది వాళ్ళకి, డౌట్ ఏముంది. అన్ని ఛానళ్ళు కేసీఆర్ కనుసన్నల్లో లేకపోతే వేరే రాజకీయ పార్టీల కనుసన్నల్లో నడుస్తున్న ఛానళ్ళు పేపర్లే కదా. ఇంకా వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకి అనుకూలమైనవే మాట్లాడతారు. ప్రజల పక్షాన్ని ఎవరు మాట్లాడతారు? ఎంతసేపు నువ్వు గెలుస్తావు అనేది అనడం తప్పితే పబ్లిక్ ఇష్యూస్ మీద ఫోకస్ ఏది? గీడ ఒక చేనేత కార్మికుడు ఇంటికి వచ్చి ఓ ఎమ్మెల్యే మొగ్గం మీద కాలు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అహంకారం ఉంటుంది? కనీసం సరే తప్పు చేసినావు, తెలియక చేసిన నేను క్షమించు అంటే అయిపోతుండే కదా. కనీసం దాన్ని కూడా నువ్వు సారీ చెప్పట్లేదని అంటే ఇక మీరు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ యంత్రాంగం ఈ 10 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నా కూడా ప్రజలు ఏమనట్లేదని కూడా టాకు. అంటే మా ఊరికి వస్తున్నారు, మాకు వివిధ రకాలుగా అన్ని రకాలుగా బాగా చేస్తున్నారు, 5 నిమిషాల్లో అన్ని సమస్యలు తీరిపోతున్నాయి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈ రోజుకు ఉంటుంది, రేపటికి ఉంటుంది. ఇప్పుడు మల్లారెడ్డి ఇక్కడ రెడ్డిబావి దగ్గర, రెడ్డిబావి ఆరగూడెం దగ్గర ఉన్నాడు. ఆయన ఒక 80 మంది అక్కడ ఉన్న చిన్న చిన్న పేషెంట్లను తీసుకుపోయి దుండిగల్ ఎక్కడుంది హైదరాబాద్, ఆడ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నాడు. ఎలక్షన్ల తర్వాత ఇదే మల్లారెడ్డి ఊరు జనాన్ని తీసుకుపోతాడు హాస్పిటల్కి? తీసుకుపోడు కదా. ఆడ వాళ్ళకి చికెను, పప్పు, గుడ్డు అన్నీ పెట్టి ఏదో హంగామా చేస్తున్నాడు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పట్టించుకోడు. సింపుల్ అంతే. అది పబ్లిక్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా గింతే ఉంటుంది. ఏం చెప్తారు ఓటర్లకు? ఏం చెప్తారు ఒక జర్నలిస్ట్? ఓటర్లకి దయచేసి ప్రజలారా, పైసలు, మద్యం ఇది కాదు. మీ అభివృద్ధి, మీ సంక్షేమం దయచేసి చూడండి. మీ పిల్లలకి ఎడ్యుకేషన్ దొరుకుతుందా, మీకు వైద్యం అందుతుందా, ఈ రెండింటిని చూడండి. ఉపాధి దొరుకుతున్నదా? ఈ 2-3 అంశాలను ప్రధానంగా బేస్ చేసుకుని మీరు ఎలక్షన్లో ఓటు వేయగలిగితే, వచ్చిన లీడర్లని క్వశ్చన్ చేయగలిగితే, అట్లీస్ట్ క్వశ్చన్ చేయగలిగితే, సరే వాడు చేస్తాడా చేయడా తర్వాత విషయం. మీరు క్వశ్చన్ చేయగలగాలి అంటే మీరు ఓటును అమ్ముకోకుండా ఉండాలి. ఆ ఓటును అమ్ముకోనప్పుడు మాత్రమే మీరు ప్రశ్నించగలుగుతారు. దయచేసి అలాంటి ప్రయత్నం చేయండి. మంచి అభ్యర్థిని ఎన్నుకోండి. ఇది ఖచ్చితంగా తెలంగాణ భవిష్యత్తుని మార్చే ఎన్నికగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. మీ తీర్పు తెలంగాణ భవిష్యత్తుకు ఒక మెట్టు కావాలని అలాంటి జర్నలిస్టులను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.